హలో అందరికీ, నేను మీ లాస్య. ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లేత బీరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. బీరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఎగ్ ఉడికినట్టే. ఎగ్ ఉడకకపోతే నీసు వాసన వస్తుంది, ఇది గమనించండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది, కర్రీ ఉడికినట్టే. ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.